ఈరోజు ఎంతో సుదినం. ఎందుకనంటే మరి భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి మహిళ, మరి అంబేద్కర్ వారసురాలుగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధనలో మాన్యశ్రీ కన్సీరామ్ గారి యొక్క నేతృత్వంలో ఈ బహుజన సమాజ్ పార్టీ యొక్క అధినేతగా ఉన్నటువంటి బెహన్జీ మాయావతి గారి 69వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ మరి ఈ జిల్లా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శివలంక శివప్రసాద్ గారి నాయకత్వంలో ఈ రోజున బెహన్జీ మాయావతి గారి 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఇది ఎంతో సుదినం. బెహన్జీ గారి పుట్టినరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడాను ఆశాజ్యోతిగా ఈ రోజున ఉన్నారు. మరి ఆవిడ 4 సార్లు మరి ఉత్తరప్రదేశ్ లాంటి భారతదేశానికే గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఒక మహిళ ఒక రాష్ట్రానికి, అది ఒక పెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేయటం అనేటువంటిది భారతదేశ చరిత్రలో కేవలం బహుజన సమాజ్ పార్టీ నాయకురాలుగా మాయావతి గారికి మాత్రమే చెల్లుబాటు అయిందనేటువంటిది ఇది చరిత్ర. మరి రాబోయే కాలంలో ఆవిడ తీసుకునేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలతో మరి ఈ రోజున అనేకమైనటువంటి ఉద్యమాల్ని దేశవ్యాప్తంగా ఆవిడ తీసుకుంటుంది. ప్రజా కంఠంగా, ప్రజా గొంతుగా ఆవిడ వెలసి ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ వ్యతిరేకిస్తూ భారత్ బంద్, అదేవిధంగా వివిధ రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చి సైనికుల్లాగా బహుజన సైనికుల్ని కార్యోన్ముఖులను చేసి రాబోయే కాలంలో మాకైతే రాయితీలు వద్దు, మా బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం రాయితీలు కాదు, అంబేద్కర్ అందించినటువంటి మాస్టర్కి రాజ్యాధికారాన్ని చేపట్టాలనేటువంటి నిర్ణయంతో ఆవిడ ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కథన రంగంతో దూకటానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్రంలో బెహన్జీ గారు నిర్ణయించినటువంటి బక్కా పరంజ్యోతి గారు అధ్యక్షులు, వారి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఈ కనీ విని విధిగా మరి మొన్న ఎలక్షన్స్లో 175 నియోజకవర్గాలకు గాను 165 నియోజకవర్గాల్లో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేని నుంచోపెట్టడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిగిపోవటం అనేటువంటి దాంట్లో సందేహం లేదు. మరి ఈ మధ్యనే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు బహుజన సమాజ్ పార్టీ మిగతా కార్మిక సంఘాల అన్నింటితో ఐక్యంగా కూర్చుని పెద్ద ఎత్తున మరి మొన్న ర్యాలీ చేసాము, నిరసన చేపట్టాం. ఆ విధంగా బహుజన సమాజ్ పార్టీ ప్రతి ప్రజా సమస్యను తీసుకుని వీధుల్లోకి వచ్చి ప్రజా గొంతుగ్గా ప్రజల పక్షాన ప్రశ్నించి ప్రజలకు న్యాయం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని అంబేద్కర్ కలగన్న ఆ మాస్టర్ కీని తీసుకుంటానికి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించింది. మరి రాబోయే కాలంలో త్వరలో జరుగుతున్నటువంటి ఈ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా బహుజన సమాజ్ పార్టీ తన వంతుగా కృషి చేసి విజయాన్ని, బక్కా పరంజ్యోతి గారి నాయకత్వంలో విజయాన్ని చేకూరుస్తుందని ఖచ్చితంగా అందరం ఈ రోజున బెహన్జీ మాయావతి గారి నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఏకకంఠంతో ఆవిడ నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తుకుంటూ ఖచ్చితంగా రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాయితీలు వద్దు, రాజ్యాధికారమే ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఈస్ట్ నియోజకవర్గంలో మాయావతి గారు బర్త్డే సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరగడం జరిగిందండి. మాయావతి గారు, కాన్సీరామ్ గారు నిజంగా ఒక టీచర్గా ఆవిడుంటే, నువ్వు టీచర్గా నీకు ఎంత వస్తుంది, ఏమొస్తుంది, నువ్వు రాజకీయాల్లోకి ఎదగడానికి నీకు మంచి పొజిషన్ ఉంది కాబట్టి నిన్ను ఒక నాయకురాలుగా చేస్తానని ఆయన శబ్దం చేసినట్టుగా 4 సార్లు ఉత్తరప్రదేశ్లో 4 సార్లు కూడా ముఖ్యమంత్రి చేయడం ఘనత అంటే కాన్సీరామ్ గారిది. అలాగే అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన ఎన్నో విధాలుగా ప్రతి విషయాల్లో కూడా అంబేద్కర్ ఆశయాల నుంచి ముందుగా ఆయన వెళ్ళడం వల్ల జరగడం వల్ల
ఈరోజు మన రాజ్యాధికారం వచ్చింది. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈరోజు అంబేద్కర్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేశారు. అంటే ఇక్కడ క్యాస్ట్ గెస్ట్ అంతకుముందు అలాగే కాంశీరామ్ గారు 2 సార్లు ట్రై చేశారు. అన్ని క్యాస్టులు కలిపితేనే కానీ మన రాజ్యాధికారం కలలేవని. అలాగేటప్పుడు అన్ని క్యాస్టులు కూడా ఈరోజు ఇప్పుడు మా వైజాగ్లో కూడా అందరం కూడా ఒక నేను బీసీ గౌరవ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీ ఇంచుమించు 35 సంవత్సరాల బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలకి నేను నమ్ముకొని, సిద్ధాంతానికి రాజకీయ అధికారం కాదు సిద్ధాంతానికి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏమన్నారు, ప్రతి వ్యక్తి కూడా ఒక రాజ్యాధికారం, మనం ఎప్పుడు బానిసలుగా ఉండి ఎవరితో చెయ్యి చాపుకోకూడదు, మనం రాజ్యాధికారాన్ని తీసుకొని మనమే నాయకులుగా పరిపాలించే నాయకులుగా ఎదగాలని ఆయన చెప్పడం నిజంగా ఆ రోజు నేను కూడా ఆయనతో చాలాసార్లు ఆయనతో కూడా ప్రయాణించాను. కాబట్టి నాకు ఆయన సిద్ధాంతాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు మనస్ఫూర్తిగా నేను ఆయన్ని నిజంగా మహాత్ముడి కన్నా గొప్ప వ్యక్తి అండి. అంబేద్కర్ గారిని మహాత్మా గాంధీ ఎంత నాశనం చేశాడంటే నిజంగా అనకూడదు, కానీ అలాంటి వ్యక్తులు ఇవాళ రాజ్యాధికారులు చేస్తున్నారు. ప్రతి ఓడను ఏ రోజైనా ఒక రెడ్డి కమ్మైనా ఇంకెవరు లేడా ఇక్కడ, వాళ్ళు కూడా. అందుకే మన అందరం కూడా ఐక్యతగా రావాలని ఈ సభాముఖంగా మాయావతి గారి జన్మదినంగా సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతుందండి. జై భీమ్. నా పేరు పెదబెంకి శివప్రసాద్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు బెహన్ కుమారి మాయావతి గారి జన్మదినం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజుని జన్ కళ్యాణ్ దివస్గా దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో జరుపుకుంటుంది. ముఖ్యంగా నేను విశాఖపట్నం ప్రజలకి తెలియజేయింది ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ మన బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పార్టీ. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి కూడా ఎలక్టరల్ బాండ్స్ ద్వారా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు కార్పొరేట్ సంఘాలు ఫండింగ్ ఇస్తున్న సందర్భంలో మరి బహుజన్ సమాజ్ పార్టీకి, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన పార్టీకి ఫండింగ్ అనేది ఒక పేద ప్రజలు లేదా రిజర్వేషన్ ద్వారా పొందినటువంటి ఉద్యోగస్తులు మాత్రమే దీనికి సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి లబ్ధి పొందినటువంటి ఉద్యోగస్తులారా, ఈ పార్టీని ముందుకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉంది. లేదా పేద ప్రజలు అందరూ కూడా మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు, ఓటు హక్కు ద్వారా మనం నిజమైన అధికారాన్ని పొందుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి చేయూతనివ్వండి. మనందరం కూడా పాలకులు అవుదామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు బెహన్జీ పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా మన ఓటు మనం వేసుకోవాలని తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భారత్. చాలా సంతోషం. గతం 2 సంవత్సరాల క్రిందట నాకు అనిపించేది పండగ వస్తే ఇంట్లో చేసుకున్న పండగని, కానీ ఈ 2 సంవత్సరాలు బట్టి నేను ఇలాంటి కార్యక్రమం, మాయావతి గారి పుట్టినరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అక్కడ అందరితో కలిసి ఉండడం చాలా సంతోషం. అది చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో మాయావతి గారిని, బెహన్జీ మాయావతి గారిని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె ఒక టీచర్గా పనిచేస్తూ సామాజిక కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి జీవితంలో ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని రాజకీయాల్లోకి ఒక మహిళ రావడం, అది కూడా 39 సంవత్సరాల కాలంలోనే ఆవిడ సీఎం అవడం, అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి సీఎం అవడం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అందుకని అలాంటి మహిళల్ని మనం, మహనీయులు లాంటి మహిళల్ని మనం ఆదర్శంగా తీసుకొని టీచర్స్, ఇప్పుడున్నటువంటి టీచర్స్ అందరూ ఉద్యోగం చేస్తామా, ఇంటికి వెళ్ళామా, మన పని చూసుకున్నామా అని టైం స్పెండ్ చేయలేని పరిస్థితి. కానీ అన్నీ చేయాలనుకొని ఆమె టీచర్గా చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో కూడా అందరినీ మోటివేట్ చేయడం కోసం ఆవిడ వంతుగా సమయం కేటాయించి మోటివేషన్ చేస్తూ ఉండేవారు. ఆ రకంగా రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరడము, దానికి మహనీయులైనటువంటి కాంశీరామ్ గారు ఆమెను ఎంతో ఎంకరేజ్ చేసి ఒక రాష్ట్రానికి ఒక మహిళని సీఎం చేయడం అనేది ఎంత మాత్రం తక్కువ కాదని చాలా ధైర్యంగా నిరూపించి మాయావతి గారిని సీఎంగా చేశారు.
అది బహుజనులు అందరూ కూడా గుర్తించాలి. ఇక్కడ కుల మత వర్గాలు అనేది లేకుండా ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి బహుజనులందరికీ న్యాయం చేయాలనే ఆలోచన ఉందో ప్రతి ఒక్క మహిళలు కూడా బెహెన్జీ మాయావతి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని పార్టీలోకి చేరి రాజకీయంగా ఎదగాలని మహిళలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి శివప్రసాద్ సార్కి, స్టేట్ లీడర్ అయినటువంటి పాల్ సార్కి, సీనియర్ అయినటువంటి విశ్వనాథన్ సార్కి, ఇంకా మన గాజువాక్ టీం రమేష్ గారు, అన్నవరం గారు, స్టూడెంట్ ఫెడరేషన్స్ నారాయణ సార్, ఇలా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నుండి మన మాయావతి గారి జన్మదినోత్సవం తూర్పు నియోజకవర్గం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా బహుజన ప్రజలందరికీ తెలియజేసినది ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ రానున్న కాలంలో బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ మేరకు ఏవైనా కార్యక్రమాల మీద సమస్యలపైన పనిచేసినట్లయితే తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీ నాయకులకి అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లాంటి వాళ్ళు పార్టీ ప్రతినిధులకి తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.